గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంట్కి వచ్చాము బోట్లోను. ఇప్పుడు అక్కడి నుంచి టాయ్ ట్రైన్ పట్టుకొని ఎలిఫెంట్ నుంచి ఎలిఫెంట్ ఐలాండ్కి వెళ్తున్నాం ప్రజెంట్. చిక్కుపక్కు రైలే అదిరినదే దీని స్టైలే, చక్కనే చిక్కనే ఫిగరే ఇది ఓకే అంటే గుబులే. టాయ్ ట్రైన్ దీపామండి. ఇక్కడ ఇంకా ఎలిఫెంట్ ఐలాండ్ దగ్గరికి వచ్చాం ఆల్మోస్ట్. చూడండి ఇక్కడ చాలా ఉంటాయి షాపింగ్వి, అంటే మనం ఏమైనా తినడానికి కూడా ఇక్కడ తినచ్చు. ఏమైనా మనకి ఇక్కడ మొక్కజొన్న పొత్తులని, మనకి ఏదైనా ఒక లెమన్ జ్యూస్ అని అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి సాటర్డేస్ అనేది చాలా జనం వస్తారు ఇక్కడ చూడడానికి ముంబై ఎలిఫెంటా కేవ్స్కి. ఇది కొంచెం బాగా ఫేమస్ అనమాట. ఒక ఐలాండ్లో ఉంటుంది అనమాట. ఐలాండ్ చుట్టూ వాటర్ ఉంటుంది. సో ఇది ఎలిఫెంట్ ఐలాండ్ అంటారు అన్నమాట. చూడండి ఇంకా మనం ముందుకు వెళ్తానుకుంటే ఇప్పుడు చాలా షాపులు ఉంటాయి అక్కడ. మనం చాలా షాపింగ్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ చాలామంది వస్తారు బయట నుంచి కూడా టూరిస్టులు అందరూ. చూడండి చాలా షాపులు ఉన్నాయి ఇక్కడ. అన్నీ హోల్ ఐటమ్స్ అమ్ముతారు ఇక్కడ చాలామంది కొంటూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇది రెస్టారెంట్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇది మనం సముద్రం మధ్యలో ఉంటాం కదా, ఐలాండ్ కదా, ఫుడ్ దొరుకుతుంది మనం అనుకోక్కర్లేదు. అందరికీ మన చికెన్ బిర్యానీ దొరుకుతుంది. అన్నీ ఉంటాయి ఇక్కడ, మాకు ఏం కావాలో దొరుకుతాయి. చూడండి మొత్తం షాపింగ్ ఏరియా అనమాట ఇదంతా. ఇంకా అలాగే ఇది ఈ కొండపైకి వెళ్ళేంత వరకు షాపింగ్ ఉంటుంది అనమాట. ఎలిఫెంట్ కేవ్స్ అనేవి కొండపై ఉంటుంది. ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ మనం పైకి ఎక్కాలన్నమాట. కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఒక 100 స్టెప్స్ దాకా ఉంటాయి. కొంచెం అలసటగా ఉంటుంది. మధ్య మధ్యలో షాప్స్ ఉంటాయి, మనకు వాటర్ అవన్నీ ఉంటాయి. ఏం కావాలంటే మనకి రెస్టారెంట్స్ ఉంటాయి, ఏదైనా తినచ్చు మనం. ఇక్కడ మేము వచ్చాం కదా, ఇక్కడ నుంచి పైకి మెట్లు స్టార్ట్ అవుతాయండి. చూడండి కంటిన్యూస్ షాప్స్ ఉంటాయి. ఇంకా అలాగే చుట్టుపక్కల షాప్స్ ఉంటాయి. పైకి వెళ్తూ ఉంటారు జనాలు, కిందకు వస్తూ ఉంటారు. చూడండి పైకి కొంతమంది దిగిపోతున్నారు, కొంతమంది వెళ్తున్నారు. ఇది చూసారు అక్కడ చైర్స్ ఉన్నాయి. ముసలి వాళ్ళు అంటూ ఉంటారు కదా, కొంచెం నడలేని వాళ్ళు, వాళ్ళకి పైన ఎక్కించి తీసుకెళ్తారు. దానికి కొంచెం ఛార్జ్ చేస్తారు అమౌంట్. చూడండి కొంతమంది బ్యాక్కి పోతున్నారు, రిటర్న్ అయిపోతున్నారు. కొంతమంది బ్యాక్కి, కొంతమంది పైకి వెళ్తున్నారు. ఇంకా మేము కూడా పైకి వెళ్తున్నాము ఎలిఫెంట్ కేవ్స్ చూడడానికి. చుట్టుపక్కల సైడ్న ఏమో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మొత్తం అన్నీ ఈ షాప్స్ అన్నీ ఉంటాయి మొత్తం. ఏమైనా కావాలంటే మనం షాపింగ్ చేసుకోవచ్చు అక్కడ. చూడండి చాలా షాప్స్ ఉంటాయి. మనకి పైకి వెళ్ళినంత వరకు ఇలా కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట. మనకి తెలియదు అసలు. అలాగే మనం నడుస్తుంటాం కానీ మనకు తెలియదు పక్కన. ఎందుకంటే ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతే మనకి అలాగా ఆ టైం మనకి అలా అయిపోతుంటుంది. అలాగా చాలా బాగుంటుంది. చాలామంది టూరిస్టులు వస్తుంటారు, లైక్ ఫారినర్స్ లాంటి వస్తారు. ఫారినర్స్ లాంటి వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు నన్ను. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను ముంబైలోను. ఈ ముంబైలో కాదు, ఇండియాలోనే వాళ్ళకి అన్నీ తెలుసు, ఎక్కడ ఏమున్నాయో నేను మనకన్నా వాళ్ళకి బాగా తెలుసు టూరిస్టులకి. సో మొత్తానికి ఈ వీకెండ్స్లో మాత్రం చాలా బాగుంటుంది. చాలా జనం ఎక్కువ వస్తారు అన్నమాట. హాలిడే కాబట్టి బాగా వస్తారు. కాసేపు చూడండి ఎలిఫెంట్ తాలూకా షాపింగ్ ఐటమ్స్ అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. అలాగా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ ముంబైలోనే ఎలిఫెంట్ కేవ్సా వచ్చావు? రెస్ట్ తీసుకుంటున్నావు ఏంటి? ఇక్కడ మెట్ల దగ్గర కొంచెం నీకు
టికెట్ కౌంటర్ ఈచ్ టికెట్ 40 రూపీస్, ఫర్ ఫారెనర్ 600 రూపీస్. ఇవే అండి కేవ్స్. లోపలికి అందరూ కేవ్స్ ఈ ఎలిఫెంట్ కేవ్స్ అన్నాం కదా, ఈ కేవ్స్లోకి అందరూ వెళ్ళి లోపల ఉంటాయి. శివలింగం ఉంటుంది, ఇంకా దేవతల యొక్క విగ్రహాలు ఉంటాయి. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి చెక్కేసి. చాలా పాతది, ఇది పురాతనమైంది. చూద్దాం పదండి. చూడండి, శివపార్వతుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చాలా పాతవి ఇవన్నీ. కొన్ని విగ్రహాలు అయితే చాలా పాతవి కాబట్టి ఎవరు కొంచెం ధ్వంసం చేశారు. కొంచెం బాగాలేదు, అంటే ఇరిగిపోయినట్టు ఉన్నాయి కొన్ని. చాలా పాతవి, చాలా ఎప్పుడో ఇవన్నీ. చూడండి, లోపల శివలింగం ఉంది. లోపల శివలింగం దర్శించుకున్నాం లోపలికి వెళ్ళి మేము. చాలా బాగుంది. ఇదే చెప్పాం కదా శివాలయం ఉంటుందని చెప్పి. ఇదే శివాలయం అనమాట. ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్తారు అందరూ. మేము కూడా వెళ్ళాం, అలాగా దర్శించుకున్నాము. చూడండి సాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూడండి క్యూలు ఎలా చెక్కారు దేవతల యొక్క విగ్రహాలను. లోపల చాలా పాతవి అవి, చాలా పురాతనవి. ఎంతోమంది వస్తూ ఉంటారు రోజుకి చూడడానికి. చూడండి ఎంత బాగున్నాయో. ఎలిఫెంట్ కేవ్స్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. దేవతల యొక్క శిలలు చెక్కేసి ఉన్నాయి, చాలా పెద్ద పెద్దవి. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి చూడడానికి. ఇలాంటివన్నీ చూస్తే ఇవన్నీ రియల్గా జరిగినట్టుగా మనకు అనిపిస్తుంటుంది. చాలా పాతవి అన్నీ, దేవుళ్ళు అన్నీ, మన ఆచారాలు అన్నీ. చూడండి ఇది ఎలా చెక్కారో. చాలా ఐ థింక్ ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. చాలా పెద్ద బొమ్మ, చాలా క్లియర్గా క్లారిటీగా చాలా బాగా చెక్కారు. ఎలిఫెంట్ కేవ్స్లో చాలా బాగుంది. ఎలిఫెంట్ కేవ్స్లో చూడండి ఎంత బాగా చెక్కారో. పైన చూడండి కైలాస పర్వతం, కింద రావణాసురుడు కొండ కింద ఉన్నాడు. మరి షేక్ చేస్తున్నాడు. మరి అతను కైలాస పర్వతం కదులుతున్నాడు. పైన అతను శివుడు ఉంటాడు పైన కొండ, కైలాస పర్వతం పైన. చాలా బాగా చెక్కారు ఇది. ఎలిఫెంట్ కేవ్స్ నుంచి బయటకు వచ్చాము. చూడండి తెల్లవారు ఎందుకు అనిపిస్తుంది. చీకట్లోంచి బయటకు వచ్చినట్టుగా అందరూ బాగా ఫోటోస్ తీసుకుంటున్నారు దగ్గర. చాలా బాగుంది ఎలిఫెంట్ కేవ్స్. చూడండి ఎలా ఉంది బయట దారి. సూపర్ అనమాట. ఇంకా
కూర్చొని డాడీ ఏం చేస్తున్నారు ఇక్కడ తప్పారండి ఏంటో చాలా బిజీగా ఉంది అది ఏంటో బాగా బిజీగా ఉంది అటు అది బాగా బిజీగా ఉంది కవర్ తీసుకెళ్ళిపోతుంది కవర్ అలాగే రాక్ హలో 100 రూపాయలు స్పెట్టికల్స్ మన ఎక్కడ గేట్ ఆఫ్ ముంబై ఇండియా దగ్గర కొన్నాం ఏం కనిపించట్లేదు అన్వేషణ ఇది పట్టుకొని ఎలా నడుస్తున్నాడు ఏటో అన్వేషణ క్యాప్ పే పెడతాడు స్పెట్స్ కొండకి వచ్చాము కొండ వేసుకునే కాబట్టి వెళ్ళిపోతున్నాం बहुत बारिश होती है तो पुणे के आसपास वो फोर्ट्स है ना बहुत सारे ఇలా చూడండి Standard is attention. అదే పైన వచ్చింది పైనుంచి చాలా పైన వచ్చింది ఏమన్నా లోపల ఆ చిన్న పాపదండి అయ్యయ్యో ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా తీసుకుంటుంది సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలో ఇది నాది బ్రదర్ ప్రపంచ దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ పారిపోతుంది అది ఆకలి 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 రాజ్యం మేము ముంబై సిఎస్టీ నుంచి కారులోను గేట్ ఆఫ్ ఇండియా దాకా వచ్చామండి. గేట్ ఆఫ్ ఇండియా నుంచి బోట్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం అనమాట. చూసారు అక్కడ బోట్స్ కూడా ఉన్నాయి చివరిన, ఆ బ్రిడ్జ్లో కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇక్కడికి ఈ ఎండ్కి ఏమో మేము వచ్చిన టాయ్ ట్రైన్ ఉంటుంది, టాయ్ ట్రైన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చామండి ఎలిఫెంట్కి. మరి ఎలిఫెంట్ పైకి ఎలా వచ్చామంటే నడుచుకుంటూ వచ్చాం, పైకి కింద చూపించాం కదా వీడియోలోను అది. సో ఇదే అనమాట కొండపై నుంచి వ్యూ అనమాట ఇది. హాయ్, ఎలిఫెంట్ ట్రిప్ అయిపోయింది, ఇప్పుడు టాయ్ ట్రైన్ దింపింది మాకు. ఇంకా ఎక్కడి నుంచి మళ్ళీ ఎలిఫెంట్ నుంచి మళ్ళీ అక్కడికి గేట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తే సిఎస్టీకి వెళ్తాం. ఏం చేస్తావు టిక్కు నువ్వు అదినా పడక.
మా పక్క షిప్లోనూ లైట్లు వేసారు, చాలా బాగుంది షిప్. ఈవినింగ్ కదా, చాలా సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ వేవ్స్ చూడండి చాలా బాగా వెళ్తున్నాయి. అందరూ ఆ వేవ్స్ బాగా ఈవినింగ్ క్లైమేట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం బోట్లో ఉన్న అందరూ చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు మా బోట్లోను. అంతా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము మేము. ఫుల్ సన్సెట్ అయితే మొత్తం అయితే అయిపోయింది చాలా మట్టుగా సన్సెట్. చూడండి పక్కన షిప్లు వెళ్తున్నాయి, బోట్లు మాలాంటి బోట్లు. చూడండి నాకు కనిపిస్తుంది చూసారు లైట్లు, అది తాజ్ హోటల్ యాక్చువల్గా చూపిస్తున్నాను మీకు మళ్ళీ. చూడండి అంత వెళ్ళిపోతుంది బోట్. ఇగో అదే తాజ్ హోటల్ అది. లైట్స్ వేసారు కదా, చాలా బాగా అందంగా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. ఈవినింగ్ టైం క్లైమేట్, పెద్ద బిల్డింగ్స్ చూసారు ఎలా ఉన్నాయో, అంత బాగున్నాయో. మా చిన్నప్పుడు ఒక సాంగ్ వచ్చేది కదా ప్రేమదేశం మూవీలోను, ముస్తఫా సాంగ్. అది ముంబైలోనే షూట్ చేశారు. సేమ్ ఇలాగే ఉంటాయి బిల్డింగ్స్ ఆ టైంలో. ఇది గేట్ ఆఫ్ ఇండియా చూసారా, గేట్ ఆఫ్ ఇండియాను తాజ్ హోటల్ పక్క ఉన్న లైట్స్తో వెలిగిపోతున్నాయి ఫుల్గా. చాలా బాగుంది. ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాం, దగ్గరికి వచ్చేసాం అనమాట. చూడండి బోర్డు దిగిపోయి చాలామంది దిగిపోయి అలా సైడ్ నుంచి మెట్లు ఉంటాయి, అలా నడుచుకొని వెళ్ళిపోతున్నారు పైకి. అలాగా గేట్ ఆఫ్ ఇండియా పక్క నుంచి అలాగా వెళ్ళిపోతాం బయటికి. అలాగా తాజ్ ఇది మాత్రం సూపర్గా ఉంది. నైట్ టైం లైట్స్తోను అది వెళ్ళిపోయింది అనుకో. సూపర్, సింప్లీ సూపర్. తాజ్మహల్ ప్యాలెస్ విత్ లైట్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇది గేట్ ఆఫ్ ఇండియా. గేట్ ఆఫ్ ఇండియా ఇది ఇక్కడ లేజర్ షో వేస్తున్నారు ఇక్కడ, చాలా బాగుంది. అది కూడా చూడండి లేజర్ షో ఇదంతా.